యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో తెల్లవారుజామున జరిగిన కారు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. కారు చెరువులో పడిన ఘటనలో 5 యువకులు స్పాట్లోనే చనిపోయారు. దీంతో కన్నబిడ్డలను కోల్పోయి కన్నీరు మున్నీరవుతున్నారు మృతుల కుటుంబ సభ్యులు. కాసేపట్లో వస్తానని చెప్పి వెళ్లిన బిడ్డలు ఇలా విగత జీవులుగా మిగిలారని గుండెలు బాదుకుంటున్నారు. భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ కి యువకుల డెడ్ బాడీలు తరలించారు. హాస్పిటల్ ఆవరణలో మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాదం నెలకొంది. పోచంపల్లి మండలం జలాల్పూర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. దీంతో కారులో ఉన్న 5 విద్యార్థులు చనిపోయారు. ఒకరు ప్రాణాలతో బయటకొచ్చారు. కారు చెరువులోకి దూసుకువెళ్లడంతో లాక్ పడింది. ముందున్న వ్యక్తి లాక్ తీసుకుని బయటపడ్డాడు. మిగతా వారు జల సమాధి అయ్యారు. మృతులను హైదరాబాద్ ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన హర్ష, దినేష్, వంశీ, బాలు, వినయ్ గా గుర్తించారు. సిటీ నుంచి పోచంపల్లి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జేసీబీతో కారును బయటకు తీసి డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. ప్రమాదంలో 5 చనిపోవడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. యాదాద్రి భువనగిరి జిల్లా జలాల్పూర్లో జరిగిన కారు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మృతులు 5 హైదరాబాద్ ఎల్బీనగర్ కి చెందిన వారని తెలిపారు. ఏసీపీ మధుసూదన్ రెడ్డి నైట్ పార్టీ చేసుకుని జలాల్పూర్ వైపు వచ్చారని చెప్పారు. ప్రమాదానికి గురైన కారు మృతుడు విష్ణు ఫ్రెండ్ కారుగా గుర్తించామని తెలిపారు. ఈరోజు ఉదయం ఒక 6 మంది యూత్ ఏజ్డ్ అబౌట్ 22-25 ఇయర్స్ వాళ్ళు ఎల్బీనగర్ వాళ్ళ నివాసము ఎల్బీనగర్ నుంచి రాత్రి బయలుదేరి ఈ పోచంపల్లికి వచ్చే క్రమంలో మార్నింగ్ 5:30 ప్రాంతంలో వాళ్ళ వెహికల్ మారుతి స్విఫ్ట్ డిజైర్ను అలా నడిపిస్తున్న తన డ్రైవర్ అంటే నెగ్లిజెంట్గా డ్రైవ్ చేయడం వల్ల ఈ పోచంపల్లి దగ్గర జలాల్పూర్ చెరువు దగ్గర కరువు ఉంది. ఆ కరువు చూసుకోకుండా స్పీడ్గా వచ్చి చెర్ల పడడం జరిగింది. చెర్లబడ్డ క్రమంలో వాళ్ళు ఉన్న ఒక అతను బయటకు వచ్చి అంటే గ్లాసెస్ పలగొట్టుకొని బయటికి రావడం జరిగింది. మిగతా 5 మంది ఆ వెహికల్లో ఇరుకపోయి వాటర్లో డ్రౌనింగ్ అయ్యి చనిపోవడం జరిగింది. ఈ సంఘటన మీద మేము కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మణికంఠ అబ్బాయి అంటే వాళ్ళు స్టూడెంట్ అంటే ఫ్రెండ్స్ అంతా ఎల్బీనగర్లో 11:30 ప్రాంతంలో అక్కడ వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిగా చిన్న పార్టీ చేసుకుని ఈ క్రమంలో కూడా వచ్చి ఇక్కడ మణికంఠ అబ్బాయిది లక్ష్మాపురం రామన్నపేట మండలము ఇట్లా ఈ పోచంపల్లికి వెళ్ళి వాళ్ళ ఊరు వల్లిగొండ దగ్గరికి మార్నింగ్ ఈత కళ్ళు దొరుకుతుంది కదా, ఈత కళ్ళు కోసం పోదాము అక్కడ తాగదామనే ఉద్దేశంతో వచ్చినామని చెప్పడం జరుగుతుంది. అంటే అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. వాళ్ళు ఇంకా వాళ్ళకు వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చిన తర్వాత డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు R&B అధికారులతో ఫోన్లో కూడా మాట్లాడినాము. అంటే ఇక్కడ రోడ్ అనేది డబుల్ రోడ్ ఉంది. మార్కింగ్ కూడా చేయడం జరిగింది. R&B వాళ్ళు క్లియర్ కట్ మార్కింగ్ చేసిన డబుల్ రోడ్ ఉంది. కొద్దిగా అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు కూడా కొద్దిగా లైటింగ్ వాళ్ళ తరఫున అరేంజ్ ఉండే ఇంతకుముందు లైటింగ్ ఏంటంటే సెక్రటరీ కోర్టు లెటర్ పెడతాము. అది అయినా కానీ మార్నింగ్ 5:30 ప్రాంతంలో అయింది యాక్సిడెంట్. R&B వాళ్ళకు కూడా మేము ఇంటిమేట్ చేయడం జరిగింది. ఒకసారి టీం అంతా విజిట్ చేసి ఇక్కడ ఏమేమి ఫర్దర్ స్టెప్స్ తీసుకోవాలి, ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి జాయింట్గా విజిట్ చేస్తాం. R&B DAE గారితో కూడా మాట్లాడడం జరిగింది. జాయింట్ విజిట్ చేసి ఏమన్నా రైలింగ్ అవసరం ఉందా ఏముందా అని చేస్తాము. ఉన్న వరకైతే ఇక్కడ డబుల్ రోడే. జలాల్పూర్ కారు ప్రమాదంలో చనిపోయిన 5 డెడ్ బాడీలను పోస్ట్ మార్టం కోసం భువనగిరి ఏరియా హాస్పిటల్ కి తరలించారు. ప్రమాదంపై మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. కొడుకులు చనిపోయారని తెలిసి వారి తల్లిదండ్రులు రోదిస్తున్నారు. కాసేపట్లో వస్తానని మెసేజ్ చేసిన కొడుకు శాశ్వతంగా దూరమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు హర్షవర్ధన్ తల్లి. ఇక్కడ ఉన్నా మమ్మీ వస్తున్నాను అన్నాడు. సరేనే అని చెప్పి ఏ టైంకి రాత్రి 3 o'clock ఫోన్ చేసిన నైట్ ర్యాపిడో కొట్టుకుంటా అని పోయిండు. నైట్ ఒక చిన్న బాబు బండి తీసుకొని పోయిండు. తీసుకొని పోయి అయితే నేను 12 గంటలకు ఫోన్ చేసిన, ఒకసారి లిఫ్ట్ చేయలేదు. మళ్ళీ 2:30 ఫోన్ చేసిన, లిఫ్ట్ చేయలేదు. ఇక 3 గంటలకు ఫోన్ చేసి మాట్లాడిండు. మమ్మీ వస్తున్నా అన్నాడు. ఇక్కడ పక్కన గల్లీలు ఉన్నా వస్తున్నా అంటే నువ్వు ర్యాపిడ్ ఆఫ్ చేసుకొని నైట్ ఏం చేస్తున్నావు ఇంటికి రా అని చెప్పి అన్న. అంటే వస్తున్నా మమ్మీ నువ్వు వండుకో అని చెప్పి నాకు మెసేజ్ కూడా చేసిండు వాట్సాప్లో. నేను 500 కొట్టినా నీకు, నేను వస్తున్నా మమ్మీ అని నాకు మెసేజ్ కూడా చేసిండు. అబ్బాయి మీరు ఒక్కరే ఉంటారమ్మా? మీరు ఒక్కరే ఉంటారా? నేను మా 2 బాబులు ఉంటాం. ఓకే సార్ లేదు. ఈయన ఏం చేస్తారు అసలు? వర్క్ ఏం చేస్తారు అబ్బాయి? నేను ఇంతకుముందు జాబ్ చేసేది, నాకు కొంచెం హెల్ప్ బాగాలేదు. అప్పటి నుంచి నేను మానేసిన. బాబు ర్యాపిడో
రైట్, భువనగిరి ప్రభుత్వ హాస్పిటల్ నుంచి మరిన్ని డీటెయిల్స్ అజయ్ అందిస్తారు. అజయ్, ఓవర్ టు యూ. జలాల్పూర్ గ్రామ పంచాయతీ లింగప్ప చెరువు వద్ద ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదము. ఎల్బీ నగర్ నుండి అందరూ కూడా వస్తున్న కారు అదుపు తప్పి చెరువులోకి తీసుకెళ్లింది. ఈ ఘటనలో 5గురు మృతి చెందారు. సో వాళ్ళ మృతదేహాల్ని భువనగిరి ఆసుపత్రికి తరలించారు. భువనగిరి ఆసుపత్రి తరలించి ప్రస్తుతం మార్చురీలో మృతదేహాలు ఉన్నాయి. 5గురు మృతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను వాళ్ళకి అప్పగిస్తామని అధికారులు చెప్తున్నారు. సో ఇప్పటికైతే మృతుల్లో బల్లు ఎవరైతే ఉన్నారో బల్లుకు సంబంధించిన కుటుంబ సభ్యులు భువనగిరి ఆసుపత్రికి చేరుకున్నారు. చెప్పండి, అసలు బల్లు ఇంట్లో నుండి ఎప్పుడు బయటకు వెళ్ళాడు, ఏమని చెప్పి వెళ్ళాడు? మధ్యాహ్నం ఉన్నాడు సార్. నిన్న 2 o'clock దాకా ఉన్నాడంట. మా అక్క డ్యూటీకి వెళ్తే మా బావ డ్యూటీకి వెళ్ళింది అనమాట. మాకు మా రాత్రి ఫోన్ చేస్తే వెళ్తున్నా అని చెప్పినమాట. తెలియదు అంతే మాకు. అంతే మధ్యాహ్నం 5 గంటల మాకు ఘటన తెలిసింది, యాక్సిడెంట్ అయిందంటే చెరువులో పడ్డది తెలిసింది మాకు. ఇప్పుడు బల్లు కావచ్చు, ఈ దినేష్, విఘ్నేష్ వీళ్ళంతా ఎక్కడ ఉంటారు? వీళ్ళంతా చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళు పక్కకి వెళ్ళే ఉంటారు. తెలిసిన అందరు దోస్తులే, అందరు బయట ఇవ్వలేరు. వాళ్ళు అంతా పక్కకి వెళ్ళి తెలుగు అంతే. అంత గురించి ఏమని చెప్పి బయటకు వచ్చిండు బల్లు? అసలు ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు నిన్న మధ్యాహ్నం ఎక్కడికి వెళ్తున్నానని చెప్పి మాకు ఏం చెప్పాలి. మా అల్లుంది మల్లుని అనుకుంటే తెలుస్తుంది. మాకు ఏం చెప్పాలి. మేనే మామని కాబట్టి మాకేం అడగలే. ఇంకా మా మల్లుని ఇట్లా ఇంకా మా అక్క తెలియదు. మా అక్క మల్లు చచ్చిపోయింది. మా అక్క తెలియదు. ఇంకా మాకు మాత్రం తెలుసు అంతే. మా తమ్మినికి, మా బ్రదర్స్కి, వాళ్ళ బాబాయ్కి, వాళ్ళ తాత తెలుసు. మా అక్క మాత్రం ఇంకా తెలియదు. చచ్చిపోయిన సంగతి తెలియదు మా అక్కకి. ఇప్పుడు వీళ్ళంతా స్టూడెంట్స్ లేకపోతే ఏమైనా పని చేస్తుంటారు? ఏం చేస్తుంటారు? స్టూడెంటే అంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వాళ్ళే అంతే. ఇప్పుడు మీకు పోలీసులు ఈ ఘటన జరిగింది అని ఫోన్ చేసిరా? సమాచారం ఎప్పుడు ఇచ్చిండ్రు? ఎప్పుడు ఫోన్ చేయలే మాకు. ఎవరు చేయలే. పక్కన ఊరు తెలిసిన వాళ్ళు మా ఎల్బీనాలో ఒక అబ్బాయి ఉంటే అబ్బాయి పంపిస్తే మేము అందరూ చూసి అప్పుడు షాక్ అయినామంట. అంత మాకు పోలీసులు ఇంతవరకు ఫోన్ కూడా వెళ్ళే మాకు. ఇప్పుడు మృతదేహాలు పోస్ట్ మార్టం తీసుకొచ్చిర్రు, ఎప్పుడు అప్పచెప్తామని చెప్తున్నారు? అధికారులు ఏమన్నా మాట్లాడినారు? ఇంకేం చెప్పలే. ఇంకా మాకు అంతదాకా పోలే. ఇప్పుడు వచ్చినా మేము కూడా చూసిన తర్వాత మేము కనుక్కొని చెప్తాం. ఇప్పుడు అప్పటికి ఇంకేం కనుక్కోలేము మేము. ఇంకా ఇది మొత్తానికి కుటుంబ సభ్యులు ఇప్పుడిప్పుడే భువనగిరిలో ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. విషయము ఉదయం జరిగిన తర్వాత, విషయం తెలుసుకున్న తర్వాత భువనగిరికి వస్తున్నాము. అయితే బల్లు కుటుంబ సభ్యులకు సంబంధించి మాత్రం నిన్న మధ్యాహ్నం ఇంట్లో నుండి బయటకు వెళ్ళాడు. ఫ్రెండ్స్తో కలిసి బయటకు వెళ్తున్నానని చెప్పి మాత్రమే వెళ్ళాడు. కానీ కానరాని రోగాలకు వెళ్తాడు అని ఊహించలేదు అనే ఆవేదన కుటుంబ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. భువనగిరి నుండి కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్, V6 న్యూస్.